వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా రైతు అనేవారు రోడ్డుపైకి వచ్చి రోడ్డు పాలు అవుతున్నాడు। ప్రభుత్వం చర్యల వల్ల కనీసం ఎరువులు సబ్సిడీ రేటుకు కావాలి అన్నా లేదు, కనీసం ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలు చేయమని రోడ్డు ఎక్కే పరిస్థితి రైతుకు వచ్చింది అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు। మరీ ముఖ్యంగా కరువుకు నిలమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా కావచ్చు। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్డుపైకి రోడ్డు పాలవుతున్నారు। ప్రభుత్వ చర్యల వల్ల ఈరోజు రోడ్ల మీద పాల్గొన్నారు, రోడ్డుపైనే ఈరోజు ఈ పరిస్థితి కూడా జిల్లాలో మిత్రులు కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది। కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది। మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పిన పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో మన జిల్లాలో మనకు కన్నులు నెలకొంది। ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు, తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు। చెవులున్నా కళ్ళున్నా కూడా అవి లేనట్టే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే